హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం. ఇది ఈరోజు మార్నింగ్ ఏంటంటే పూజ అనమాట. చక్కగా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకొని బయటకు వచ్చానమాట. ఈరోజు ఒక స్పెషల్ డే అండి, నా బర్త్డే. ఇది కన్నా కాశ్మీర్ వెళ్ళేటప్పుడు నాకు తీసుకొచ్చాడు. మల్బరీ సిల్క్ చాలా సాఫ్ట్ ఉందన్నమాట. అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఈరోజు, కానీ తప్పలేదనమాట. కొన్ని స్పెషల్ డేస్ తప్పదు, మనం సెలబ్రేట్ చేసుకుని తీరాలి. ఇదిగోండి కన్నా మాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. యాక్చువల్ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు, సడన్గా వచ్చాడు అనమాట. ఒక 3 డిశ్చార్జ్లు ఉంటే ఇచ్చేసి వేరే పని కూడా ఉంటే చూసుకొని వచ్చాడు. నేను చాలా హ్యాపీ అయిపోయాను. తను తెచ్చిన చీర కదా కట్టుకోగానే మురిసిపోయాడు అనమాట. ఇలా కూర్చొని రియో ఇలా వెంటనే కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడండి. నిన్న నందు నాకు మెహందీ వేసిందనమాట. అలా చెప్పుకొని కన్నా ఏమో ఇంకా రెస్ట్ తీసుకో మమ్మీ అని అంటే రియాతో కాసేపు ఆడానండి. ఈరోజు అనేది నిజంగా చాలా బిగ్ డే అండి నాకు. ఎందుకంటే నాకు నిన్న ఒక యాక్సిడెంట్ జరిగిందనమాట. ఇలాగ ఇంట్లో మా గౌతమి వాళ్ళు వస్తున్నారు, ఫుడ్ ప్రిపేర్ చేశానండి. అదే మీకు అలా చూపిస్తున్నాను. సిగ్నల్ పడంగానే అందరం ఒకేసారి మూవ్ అవుతాం కదా. ఎప్పుడైనా మన ఏ పక్క నుంచి సిగ్నల్ పడితే అటువైపు నుంచి ఎవరైనా వచ్చేస్తారు లాస్ట్లో సిగ్నల్ పడిన తర్వాత. కానీ నా బ్యాడ్ లక్ ఏంటో, నాకు ఆపోజిట్లో ఒక అబ్బాయి వచ్చాడండి. అన్నీ ఫుల్గా రన్ అవుతున్నాయి, పక్కన బస్సు కూడా ఉంది. కానీ నేను పడంగానే ఆ బస్సు ఆపిస్తాడు. భగవంతుడు నాకు బాగా సేవ్ చేశాడు అనిపించింది. అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ మా నాని వచ్చాడండి, మా గౌతమి బ్రదర్ అనమాట. సాఫ్ట్వేర్ ఈ టైం అప్ వాళ్ళ అబ్బాయి అనమాట రణవిత్. ఈ టైం అప్పుడు ఎలా వెళ్తారు మీరని మా సాయి అక్కిని తీసుకొని, మా గౌతమ్ తీసుకొని, ఇంకా పిల్ల బ్యాచ్ అందరూ వచ్చారు. మా తులసి వాళ్ళ బాబు వచ్చాడండి. కానీ వీళ్ళు ఎవరూ ఉండలేదండి. మా పిల్లలిద్దరూ మా గౌతమి ఉన్నారు. కాసేపు ఉన్న తర్వాత నాని వెళ్ళిపోయాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. మా నాని బాబు పిల్లలందరూ రావడం, కాకపోతే పిల్లలందరినీ పట్టుకొని నాకు ఇబ్బందిని మా నాని వెళ్ళిపోయాడు. నేను ఒక ట్రాన్స్లో ఉండే పిల్లలు కూడా పంపించానండి. మా తులసి వాళ్ళ బాబు కూడా వెళ్ళిపోయాడు. తులసి అంటే గౌతమి వాళ్ళ సిస్టర్ అనమాట, పెద్దది. అంటే మా గౌతమికి యాక్సిడెంట్ అయింది, అదంతా తెలియదు. కొంచెం చికాకు ఉందని చెప్పాను. కేక్ కట్ చేసినంతవరకు అస్సలు ఊరుకోలేదండి. మొన్నటి నుంచి పిల్లలైతే కొన్నిసార్లు నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పిల్లలు ఎంత రావడానికి ప్రయత్నిస్తాను, నేను టైం ఇవ్వలేకపోయానండి. పెద్దమమ్మి దగ్గరికి వెళ్దామని చెప్పి మా గౌతమో పెద్దమమ్మి డ్యూటీ ఇబ్బంది అని చెప్పి వాళ్ళని ఆపింది. ఈ రోజైతే ఖచ్చితంగా తీసుకురావాలని ఫిక్స్ అయితే తీసుకొచ్చాను. చాలా హ్యాపీ అయిపోయి ఇక్కడ మా నాని స్టార్ట్ అవుతున్నాడు. మా కావ్య కోసం కేక్ పంపిస్తే కోప్పడిపోయాడు. ఎందుకు మీకు పని లేదా అది ఇది అని చెప్పేసి. ఇదిగోండి రణ్విత్ అయితే రియోని అస్సలు వదట్లేదండి. ఐఫై ఇస్తున్నాడు. ఇక్కడ కన్నాకి చాలా యాక్టివ్ ఉన్నాడు, క్యూట్ ఉన్నాడండి. దిష్టి తగిలిద్ది ఎక్కువసార్లు చెప్పుకుంటా, అంత బాగున్నాడు ఈ బాబు. వీళ్ళందరూ నాకు ఈరోజు స్పెషల్ అనమాట, బర్త్డే స్పెషల్. ఉన్న పెయిన్ అంతా మర్చిపోయాను అనమాట. ఇది ఇంకా నాని స్టార్ట్ అయ్యాడు. నాని వెళ్ళిన తర్వాత ఇంకా కన్నా బయలుదేరుతున్నాడు. మా తోటకోడలు నేను ఇక్కడ ముచ్చట్లు అనమాట. వాళ్ళ యానివర్సరీ అండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. మా మరిదేమో ఆర్మీ, తను లేరు. ఇంకా రియో అయితే పిల్లలు మనుషులు అంటే చాలా పిచ్చి, పిల్లలందరికీ పలకరిస్తున్నాడు అనమాట సరదాగా. ఇంకా ఇదిగోండి ఈ వీడి ముద్దు అంటే మామూలుగా లేదు, పిల్లలందరూ చాలా ముద్దు చేశారు. ఇంకా కన్నా స్టార్ట్ అయ్యాడండి. కన్నా వెళ్ళంగానే పిల్లలకి ఏమో ఫుడ్ పెట్టేద్దాం రమ్మన్నాను. ఇంకా గౌతూ ఉంటే నాకు చాలా హెల్ప్ అనమాట. నువ్వు అలా రెస్ట్ తీసుకొని చెప్పి ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టింది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే 4 o'clockకి మా హస్బెండ్ వెళ్ళారండి. తనకు చాలా ఇంపార్టెంట్ వర్క్. ఇప్పుడు కాల్ చేశారనమాట. వర్క్ మంచిగా అయిందట. హ్యాపీ కదా, మనకు తప్పదు కొన్నిసార్లు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.